వికారాబాద్ జిల్లా పరిగి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇక సీసీ కెమెరాల ఆధారంగా పాత నేరస్తులను గుర్తించి ఆగిరమ్మ, కీర్తి, ప్రసాద్లను పోలీసులు తమదైన శైలిలో విచారించారు. ఇక నేరం అంగీకరించడంతో నిందితులను రిమాండ్కు తరలించారు. కేసులో A1 నిందితుడు గిద్దన్న వద్ద 3 తులాల బంగారం, నగలు అలాగే 13,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 17న ఆర్టీసీ బస్టాండ్లో 2 ప్రయాణికుల నుండి బంగారం, నగలతో పాటు నగదు చోరీ మూట దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇక నిందితులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి తిరిగి తమ ఊరు వెళ్తుంటారని పోలీసులు తెలిపారు. గతంలో వీరిపై పలు పోలీస్ స్టేషన్లో కేసులున్నట్లు కూడా తెలిపారు. ఇక ప్రయాణికులు తమ నగలు, నగదు పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోజు మనకు 2 కంప్లైంట్స్ వచ్చినాయి పరిగి పోలీస్ స్టేషన్కు. ఏమనంటే ఇట్లా పరిగి పోలీస్ స్టేషన్లో పలిగి బస్ స్టాండ్లో ఒక ప్యాసింజర్ బస్సు ఎక్కుతుంటే ఆ పర్సు కొట్టేసారని చెప్పేసి, బ్యాగ్లో ఉన్న పర్సు కొట్టేసారని చెప్పేసి ఒకరు, ప్లస్ ఇంకొక అతను ఆ జేబులో ఉన్న 7,000 రూపాయలు గుర్తులేని దొంగలు కొట్టేసారని చెప్పేసి మనకు పరిగి పోలీస్ స్టేషన్లో 2 కంప్లైంట్లు రాగా 2 కేసులు నమోదు చేయనేది. ఆ కేసుల్లో పరిశోధనలో భాగంగా మనము ఒక గ్యాంగ్ని ఐడెంటిఫై చేసి సిద్ధలూరు అనే విలేజ్, ఆత్మకూరు మండలు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చెందిన ఒక గ్యాంగ్ని ఐడెంటిఫై చేసి మనం అరెస్ట్ చేయడం అనేది. ఒక ముగ్గురిని 3 రోజుల కిందనే అరెస్ట్ చేసినాము. ప్రధాన నిందితుడు గిడ్డన్న అనే అతన్ని ఈరోజు అదులోకి తీసుకొని అతని దగ్గర నుండి 3 తులాల బంగారు, నల్లపూసల తాడు ప్లస్ 13,000. పరిగి పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ సెలవులకి అందరూ తాళాలు వేసి ఊళ్ళకు వెళ్తుంటారు. కాబట్టి దయచేసి ఎవరైతే ఊళ్ళోకి వెళ్తున్నారో, ఊళ్ళో తాళానికి వెళ్తున్నారో వాళ్ళు డబ్బులు కానీ, విలువైన వస్తువులు కానీ ఇంత పెట్టకుండా బ్యాంక్ లాకర్లో పెట్టుకోండి. మీరు ఊళ్ళోకి వెళ్ళే విషయం కూడా పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ తాళాలు వేసిన ఇళ్ళ మీద మేము ప్రత్యేకంగా నిఘా పెట్టి మా పోలీసు పహారా వీటిని ఆ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేసి దొంగతనాలు జరగకుండా నివారించడానికి మా ప్రయత్నం చేస్తాం. 2025 రోజు